హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విజులు. ఇవాల్టి మన వీడియో వచ్చేసి గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలను కట్ చేసుకున్న తర్వాత మనకు కావలసినంత పిండిని తీసి ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కరివేపాకును సన్నగా ఇలాగ కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలన్నమాట. ఇందులోనే కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకొని కొద్దిగా వంట సోడాను యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. మనకు ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి అంతే. ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం బ్యాటర్నంతా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ బాగా కలిపేసుకొని ఇలాగ ఎక్కువసార్లు కలిపేసుకుంటూ ఉండాలి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండవ వైపు తిప్పుకోవాలి. రెండవ వైపు తిప్పిన తర్వాత ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకునేసి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా గుంత పొంగనాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద పిల్లలు బాగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. గుంత పొంగనాలు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.